హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో శ్వాసకు సంబంధించిన సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. శీతాకాలం మన రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే చలికాలంలో మనం ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. సాధారణ జలుబు, తలనొప్పి, తల తిమ్మిర్లు, న్యూమోనియా, చర్మం పొడిబారడం, ఫ్లూ వంటి సమస్యలు ఈ కాలంలో ఎక్కువగా రావచ్చు. కాలుష్యం, పొగమంచు, అల్జీలు, చలిగాలులు, ధూళి కారణంగా తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేందుకు ఆస్కారం ఉంది. ఈ వింటర్ సీజన్లో మనం తీసుకునే ఆహారం వల్ల కూడా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. అవి ఏంటి అంటుంటారా? చెప్తాను. యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న ఆహారం హృదయ సంబంధ వ్యాధులు మరియు మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా దీర్ఘాయువును ప్రోత్సహిస్తుంది. తాజా ఆకుకూరలు, రూట్ వెజిటబుల్స్, సిట్రస్ పండ్లు, సాల్మన్, బీన్స్, తృణధాన్యాలు, బెర్రీలు, గ్రీక్ పెరుగు, గింజలు మరియు అదనపు పచ్చి ఆలివ్ నూనె ఈ శీతాకాలంలో మీ ఆహారంలో ఇవి చేర్చుకోవచ్చు. ఆకుకూరల్లో బచ్చల కూర మరియు కాలే తాజాగా ఉంటాయి. అందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ కే ఇది రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. విటమిన్ ఏ దృష్టికి ముఖ్యమైనది. బీట్రూట్లు, క్యారెట్లు మరియు టర్నిప్లు వంటి రూట్ వెజిటబుల్స్ శీతాకాలంలో పుష్కలంగా దొరుకుతాయి మరియు బీటా కెరోటిన్, విటమిన్ సి మరియు ఏతో సహా అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక వ్యవస్థకు జలుబు మరియు ఫ్లూ నుండి మిమ్మల్ని రక్షించడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ఇస్తాయి. విటమిన్ సి మీ రోగనిరోధక వ్యవస్థ, మీ మానసిక స్థితి రెండింటినీ పెంచుతుంది. నారింజ, ద్రాక్ష పండు మరియు నిమ్మకాయల వంటి సిట్రస్ పళ్లలో ఎక్కువగా సి విటమిన్ ఉంటుంది. స్ట్రాబెర్రీలు, మామిడి పండ్లు మరియు కివీస్లో కూడా విటమిన్ సి అధికంగానే ఉంటుంది. చలికాలంలో విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు చాలా అవసరం. గుడ్డు సొనలు, బలవర్ధకమైన తృణధాన్యాలు, పాలు, ఎర్ర మాంసం మరియు పుట్టగొడుగులు వంటి సాల్మన్ విటమిన్ డి యొక్క గొప్ప మూలం. చిక్పీస్ వంటి బీన్స్ ప్రోటీన్తో నిండి ఉంటాయి. దాదాపు అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఎండిన లేదా క్యాన్డ్ బీన్స్ను సూపులు లేదా సలాడ్లకు జోడించండి. మీరు చురుకుగా లేనప్పుడు జీరా నీరు మీ శరీరం మరింత క్యాలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్ మరియు రాస్ప్బెర్రీస్లో విటమిన్ సి, మ్యాంగనీస్ మరియు విటమిన్ కే1, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. గ్రీక్ పెరుగు ఇతర యోగట్లతో పోలిస్తే అధిక ప్రోటీన్ని కలిగి ఉంటుంది మరియు విటమిన్ బి12, కాల్షియం మరియు ప్రోబయోటిక్ల యొక్క గొప్ప మూలం. బాదం, వాల్నట్, జీడిపప్పు మరియు పిస్తా వంటి నట్స్లలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ట్రేస్ మినరల్స్ అధికంగా ఉంటాయి. ఈ వింటర్ సీజన్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని ఇప్పుడు చెప్తాం. వేడిగా ఉన్న నీటి కన్నా గోరువెచ్చని నీటితో స్నానం మంచిది. చర్మానికి మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనెను స్నానం చేయగానే శరీరానికి అప్లై చేయాలి. చేతులు తరచుగా శుభ్రపరచుకుంటూ ఉండాలి. చలిని తట్టుకునేలా మఫ్లర్ మరియు స్వెట్టర్ వంటి దుస్తులు ధరించాలి. గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలి. పౌష్టిక ఆహారం తీసుకోవాలి. రోజుకు ఒక అరగంట అయినా వ్యాయామాన్ని చేయాలి.